ప్రేమ, అనుబంధం, ఒంటరితనం ఇవి కేవలం మనుషులకి కాదు, మూగ జీవాలకు కూడా సమానంగా ఉంటాయని నిరూపించే ఒక హృదయ విదారక దృశ్యం జపాన్లోని ఒక జూలో ఆవిష్కృతమైంది. తల్లికి దూరమైన ఒక అనాథ కోతి పిల్ల తన తల్లి ప్రేమ, స్పర్శ కోసం అల్లాడిపోయింది. ఇతర కోతుల్లో తన తల్లిని చూసుకోవాలని వాటి వద్దకు వెళ్తే అవేమో కొట్టడం, దూరంగా విసిరేయడం చేశాయి. దీంతో ఆ వానరం విలవిలలాడిపోయింది. కానీ జూ సిబ్బంది ఆ కోతి పిల్లకు ఓ కోతి బొమ్మను ఇవ్వగా దాన్నే తన తల్లిగా భావిస్తూ మురిసిపోయిందా వానరం. అనుక్షణం దాన్ని కౌగిలించుకుంటూ కనీసం చేతిలోంచి కింద కూడా పెట్టకుండా ఆ బొమ్మలోనే తన తల్లిని చూసుకుంటుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుండగా అంతా కన్నీరు పెడుతున్నారు. ఇక జపాన్లోని ఒక జూలో ఓ చిన్న కోతి పిల్ల తన తల్లి నుంచి విడిపోయింది. ఎడబాటు అంటే ఏమిటో తెలియని ఆ పసిప్రాణి తన ఒంటరితనాన్ని భరించలేక జూ సిబ్బంది ఇచ్చిన ఒక ఒరంగుటాన్ మెత్తటి బొమ్మను తన చేతుల్లోకి తీసుకుంది. ఆ బొమ్మనే తన తల్లిగా భావిస్తూ దానిని గట్టిగా హత్తుకుని పడుకోవడం చూసి సందర్శకులు ఆశ్చర్యానికి, ఆవేదనకు గురవుతున్నారు. ఇకపోతే ముఖ్యంగా ఈ చిన్నారి కోతి ఎక్కడికి వెళ్ళినా ఆ బొమ్మను తనతో పాటే మోసుకెళ్తుంది. దానిని ఏమాత్రం వదిలిపెట్టడం లేదు కూడా. ఎవరైనా ఆ బొమ్మని తీయడానికి ప్రయత్నిస్తే అది తన తల్లిని కోల్పోతాననే భయంతో మరింత గట్టిగా అతుక్కుపోతుంది. ఆ మెత్తటి బొమ్మ ఇచ్చే వెచ్చదనంలో తన తల్లి స్పర్శను వెతుక్కుంటుంది. ఇక పర్యాటకులు భాగోద్వేగంతో చెబుతున్నారు. జూని సందర్శించిన కొందరు ఈ దృశ్యాన్ని చూసి కన్నీరు కూడా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండగా ఇది చూసిన ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున లైకులు, షేర్లు, కామెంట్లు కూడా చేస్తున్నారు. జంతువులను కూడా మనలాగే భావాలు ఉంటాయని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. తల్లి ప్రేమకు సాటి ఏది లేదని ఈ కోతి పిల్ల నిరూపిస్తుంది అని మరికొందరు రాసుకున్నారు. మరి వీటిని చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.